బయట ఏమి వినిపిస్తున్నాయి? జనాలు ఏడుపులు. ఎందుకు? నువ్వు కొత్త తెచ్చా కదన్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని, దానికోసమే. అరే మనం ఇచ్చే పథకాలు ఆకుండా ఉండాలని గవర్నమెంట్ కి సంబంధించిన భూములు అమ్మేశాం, సచివాలయాలు అమ్మేశాం. ఆ పథకాలన్నీ కంటిన్యూగా సాగిపోవాలంటే ఏం చేయాలి? జనానికి కూడా తెలియకుండా వాళ్ళ భూములు లాగేసుకొని వాళ్ళు అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొత్త చట్టం తేవాలి. తెచ్చాం. అయ్యా ఏం పెద్దగా ఇలా వచ్చావు? ఇంటి స్థలం అమ్మేసి మా అమ్మాయి పెళ్లి చేద్దామని వెళ్తే ఆ ఇంటి స్థలం మీ పేరు మీద లేదు, వేరే వాళ్ళ పేరు మీద ఉంది అంటున్నారయ్యా. అదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అనేదో మీరేదో తెచ్చారంట కదయ్యా. అది మన చేతిలో ఏముంది? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మీ చేతుల్లో ఏం లేదు గాని మాకున్న ఆ కాస్త స్థలాన్ని మా చేతుల్లో లేకుండా చేశారు కదయ్యా. గెలిపించుకోవడం ఎందుకు, గెలిపించుకోవడం ఎందుకయ్యా? అరే ఆగానా నువ్వు? అమ్మ బాబాయ్, ఓటైతే పోటీ ఎత్తడం తెలీదా? చట్టం పోతే కష్టం పోతే, చట్టం తీసుకొచ్చిన మందిని పంపించేస్తే కష్టం పోతే. బాగా చెప్పు. ఈ 13వ తారీఖు ఈ చట్టాన్ని, కష్టాన్ని, ఈ కటౌట్ ని ఈ రాష్ట్రం నుంచే పంపించాను. మరొక్కసారి ప్రజలకందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది నా ఒక్కడి వ్యవహారం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఓకే నా బాధ్యతగా నేను చేస్తాను. 5 ఏళ్ళు 20 ఏళ్ళు ఆరోగ్యం బాగుంటే ఉంటా, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి. కానీ భావితరాల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించుకోండి. మీకు అందరికి అవసరం లేకపోతే నాకు కూడా ఏం అవసరం లేదు, కానీ అది కాదు ఇష్యూ. ఇక్కడ నేను చెప్పకపోతే నేను కూడా చరిత్రహీనుడిగా మాట్లాడతాను. నా బాధ్యత నేను చేస్తాను. నేను గట్టిగా చెప్తాను, ఇంకా గట్టిగా చెప్తాను. వింటారా వినరా, రక్షించుకుంటారా రక్షించుకోరా, అది మీరు ఆలోచించుకో.